ఇది స్టేజ్, అదేమో సీటింగ్ కెపాసిటీ. మొత్తం క్లోజ్ చేసేసింది మా డేను. సో వచ్చేసాను ఇంకా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లోయిట్ స్టోరీస్. సో ఈరోజు అయితే నేను మీకు మా ఐఐటి బాంబే క్యాంపస్లో అయితే ఓఐటీ చూపిస్తాను. సో ఇదైతే స్టూడెంట్స్ యాక్టివిటీ సెంటర్ అనమాట. సో ఇదైతే మేము ఓఐటీ అని పిలుస్తాం, ఓపెన్ ఎయిర్ థియేటర్. సో ఇది మాత్రం ఓల్డ్ది. రైట్ సైడ్లో అయితే కొత్తది కడుతున్నారు. కొత్త అయితే తర్వాత చూపిస్తాను. ఫస్ట్ అయితే పాతది చూద్దాం పదండి. సో చాలా బాగుంటుంది లోపల. సో ఇదే ఎంట్రన్స్ గేట్ అనమాట. సో ఇక్కడ నుంచి అయితే ఎంట్రీ అయిపోవాలి. సో ఇక్కడ సైడ్ ఏమో కాన్ఫరెన్స్ రూము. సో ఇక్కడ శాక్ ఇది. సో దీని శాక్ అంటే స్టూడెంట్స్ యాక్టివిటీస్ ఉంటుంది కాబట్టి శాక్ ఆఫీస్. ఏమైనా బుకింగ్స్ చేసుకోవాలన్నా, టీస్ కావాలన్నా, డ్యాన్స్ రూమ్, మ్యూజిక్ రూమ్, ఇంకా చాలా ఉంటాయి. సో అన్నీ కావాలంటే ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. సో మీరు చూస్తున్నారు కదా ఓపెన్ ఎయిర్, ఇది మాత్రం చాలా బాగుంటుంది. మా దగ్గర టెక్ ఫెస్ట్ అనేది ఫెస్ట్ చాలా పెద్ద ఫెస్ట్, 3 days జరుగుతుంది అనమాట. సో చాలా బాగుంటుంది. అంటే ఎవ్రీ ఫెస్ట్కి చేంజ్ చేస్తూనే ఉంటారు ఇక్కడ డిజైన్స్ అన్నీ. సో రండి, ఇక్కడ లైబ్రరీ, కాన్ఫరెన్స్ రూమ్. సో మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నదైతే వాలీబాల్ అవుట్డోర్ కోర్ట్ అనమాట. సో మీరు బ్యాక్ చూస్తున్న డీసీఎల్ ఆఫీస్, మోడై ఆఫీస్ అన్ని ఇక్కడనే ఉంటాయి. సో మీరు బ్యాక్ చూస్తున్నది ఈసీఎల్ ఆఫీస్, టెక్ ఫెస్ట్ ఆఫీస్. రైట్ సైడ్లో చూస్తున్నదే అదే కొత్తది ఓఐటీ. సో అదైతే ఇంకా ఓపెన్ చేయలేదు. ఓపెన్ అయిన తర్వాత మీకు రూమ్ టూర్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ సెల్ఫ్ ఫర్ ఉమెన్ వాల్యూస్ లిటరసీ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. క్లాసెస్ జరుగుతాయి అనమాట. సో ఎవరైనా చేయొచ్చు. సో మీరు చూస్తుంది కదా అదే. సో మీరు ఇంకా అక్కడ ఎన్సిసిది కూడా ఉంటుంది మా దగ్గర. ఎన్ఎస్ఎస్ కూడా ఉంటుంది, సస్టైనబుల్ది. సో వాళ్ళ సెల్ అక్కడ ఉంటుంది. పైన డిజైన్స్ చూడండి, చాలా బాగుంటుంది ఇక్కడ. ఈవినింగ్ టైం ఇంకా చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో దీనికైతే టైమింగ్స్ ఉంటాయి అనమాట. నైట్ 10 వరకు మాత్రమే అలా ఉంటుంది. సో ఇంతకుముందు 24 hours ఉంటుండే. సో మన వాళ్ళు తెలిసిందే కదా, ఇంకా చిన్న చిన్న స్టంట్స్ వల్ల మొత్తం క్లోజ్ చేసేసింది మా డేను. సో వచ్చేసేయండి ఇంకా. సో లెఫ్ట్ సైడ్ అయితే సౌత్ గేట్, అదైతే మెయిన్ గేట్. సో చూద్దాం రండి. ఓపెన్ ఎయిర్ థియేటర్, 1000 personsకి కెపాసిటీ. సో మీరు చూస్తున్నారు కదా, ఇదే ఓపెన్ ఎయిర్ థియేటర్. సో ఇక్కడైతే స్టేజ్ ఉంది. సో ఇది స్టేజ్, అదేమో సీటింగ్ కెపాసిటీ వచ్చేసి 1000 to 1500 మెంబర్స్కి. సో చాలా పెద్ద పెద్ద ఈవెంట్స్ అయితే ఇక్కడ. ఈసెల్, మోర్ ఇండిగో, టెక్ ఫెస్ట్. సో చాలా అయితే ఇక్కడ. థియేటర్ రూము, డ్యాన్స్ రూమ్ అన్ని ఇక్కడనే ఉంటాయి ఒక సైడ్లో. సో రెండు చూద్దాం. సో ఇదైతే స్టోర్ రూమ్, ఇక్కడ మ్యూజిక్ రూమ్. సో ఇదైతే థియేటర్ రూమ్. ఇప్పుడైతే న్యూస్ హ్యాక్లో పెడుతున్నారండి. సో ఇక్కడైతే అంతా పాతగా అయిపోయింది, 2 years కాబట్టి. సో న్యూస్ హ్యాక్ అయితే ఓపెన్ అయిన తర్వాత చూపిస్తాను. సో చూడండి, ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం మర్చిపోకుండా లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు చూస్తున్నారు కదా, ఇదైతే శాక్ పైన. సో మీ డిజైన్ చూడండి, చాలా బాగుంటాయి. సో ఇది కూడా చూడండి.
చూస్తుంది అయితే జిమ్ఖానా. సో జిమ్ఖానా బ్లాగ్ కూడా చేస్తాను. సో ఇక్కడ చూస్తున్న అక్కడ స్విమ్మింగ్ పూల్, అక్కడ స్టేజ్, ఇక్కడ ఇది. సో దీన్నే ఓపెన్ ఎయిర్ థియేటర్ అంటారు. సో ఇది చాలా చాలా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ ఈవినింగ్ టైం మా క్యాంపస్లో అయితే. ఈవెంట్స్ అయినప్పుడు కూడా అన్ని ఇక్కడనే చేస్తారు. సో ఎవరైనా కొత్త వచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. లైక్, సబ్స్క్రైబ్, షేర్. సో కామెంట్ కూడా చేయండి. సో ఇంకేమేమి బ్లాగ్స్ వాళ్ళు ఐటీ బాంబేలో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ఫుల్ వీడియో. సో subscribe Lois Stories. Thank you. So, thank you guys. Bye bye. Bye.